విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ దేవస్థానం ఉపాలయమైన శ్రీ నటరాజస్వామివారి ఆలయంలో ఆరుద్రోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. అనంతరం మూలమంత్ర హవనం, మంటప పూజలు, బలిహరణ కార్యక్రమాల్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. 10 గంటలకు ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన పూర్ణాహుతి కార్యక్రమాన్ని వేద పండితులు అత్యంత భక్తి శ్రద్దలతో పూర్తి చేశారు. అనంతరం ధ్వజారోహణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్, ఆలయ ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్, స్థానాచార్యులు శివప్రసాద శర్మలు పాల్గొన్నారు. ఈ ధనుర్మాసంలో శివుణ్ణి దర్శించిన, మరి అట్లాగే విష్ణువుని దర్శించిన విశేషమైనటువంటి ఫలం చెప్పబడు జరుగుతున్నది. అందువల్ల ఇది కేవలం వైష్ణవులకనే కాదు, స్మార్త దేవాలయాలకు కూడాను అత్యంత ప్రాశస్యమైనటువంటిది. ఆర్ద్రా నక్షత్రం ఈశ్వరుడి యొక్క జన్మ నక్షత్రం. ఆర్ద్రా నక్షత్రకు రుద్రో దేవత అని వేదంలో చెప్తున్నది. మరి రుద్రదేవతాకారమైనటువంటి రుద్రుడి యొక్క నక్షత్రం ఆర్ద్రా నక్షత్రం. ఈ నక్షత్రంలో కళ్యాణోత్సవం గనక తిలకిస్తే సర్వ పాపములన్నీ కూడాను నివారణ అవుతాయి. అందరికీ కూడాను సకల శుభాలు జరుగుతాయి. రాష్ట్రం అంతా కూడాను పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉంటుంది. దీనివల్ల అందరికీ కూడాను శుభం జరగాలని కోరుకుంటూ జై దుర్గా భవానీ.